అన్ని విషయాల్లో ముందుకు వచ్చాను. మీ ఆరోగ్యం, పేదవాళ్ళ ఆరోగ్యం చాలా ముఖ్యం. అందుకే నేను ఆలోచించింది ఎన్టీఆర్ వైద్య సేవ 5 లక్షల రూపాయల తమ్ముళ్ళు. నచ్చిన హాస్పిటల్ ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మీరు ఏ ప్రైవేట్ హాస్పిటల్కైనా వెళ్ళండి, నచ్చిన డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. 5 లక్షల రూపాయలు ఎన్టీఆర్ వైద్య సేవకి అందించే బాధ్యత నాది. ఇంకో పక్కన ప్రసూతికి కూడా మా ఆడబిడ్డలు ఎవరన్నా డెలివరీ ఉంటే మీరు నచ్చిన నర్సింగ్ హోమ్కి వెళ్ళండి, బిల్లు నాకు పంపేయండి, నేనే ఆటోమేటిక్ కట్టేస్తాను. 1 పైసా మీకు అవసరం లేదు. మీకు కావాల్సినటువంటి మందులు, అన్ని మందులు కూడా నేనే ఇప్పిస్తా. నేరుగా దగ్గరగా ఉండే మెడికల్ షాప్కి వెళ్ళండి, ఏ మందు కావాలో తీసుకోండి, బిల్లు నాకు పంపించండి, ఆటోమేటిక్గా గవర్నమెంటే కట్టేస్తాం. ఏం తమ్ముళ్ళు, అన్నీ నేను చేసినాక మీకు తక్కువ ఖర్చులు తగ్గిపోయినాయి కదా? తగ్గిపోయినా లేదా? కడాన ఎస్సీలకు ఎస్టీలకు 125 యూనిట్లు కరెంటు కూడా ఉచితంగా ఇస్తాను తమ్ముళ్ళు. చేనేత కార్మికులకి, రజకులకి, స్వర్ణకారులకి అందరికీ 100-150 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తున్నా. ఎందుకు ఇస్తున్నాను తమ్ముళ్ళు? ఇవన్నీ మీకోసం అవునా కాదా? ఇప్పుడు ఇండ్లు కట్టేయడం, పెద్ద ఎత్తున ఇండ్లు కట్టిస్తున్నాను. 30 లక్షల ఇండ్లకు శ్రీకారం చుట్టాను. మళ్ళీ 20 లక్షల ఇండ్లు కట్టిస్తాను. ఈ రాష్ట్రంలో ఇల్లు లేదనకుండా ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత నాది 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 అని మరొకసారి హామీ ఇస్తున్నా. పట్టణ ప్రాంతాల్లో మామూలు ఇండ్లు కాదు, గేటెడ్ కమ్యూనిటీ మారిగా డబ్బులుండే వాళ్ళకి ఇండ్లు ఎట్టుంటాయో అలాంటి సూపర్ డీలక్స్ ఇండ్లు కట్టిస్తున్నానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. పేదవాళ్ళు పండుగలు చేసుకోవాలంటే కానుకలు ఇచ్చా. పేదవాడు ఉండాలంటే 1 పైసా కూడా డబ్బులు కట్టకుండా ఉచితంగా ఇళ్లు కట్టించావంటే ఇది ఒక చరిత్ర. మీ మీద బకాయిలే లేవు. పర్మనెంట్ ఇండ్లు మనమే కట్టించాం, మనమే శ్రీకారం చుట్టాం. ఆ పాత ఇండ్లు ఇంకా బకాయిలు ఉన్నాయి. 43 లక్షల ఇండ్లకు 9,300 కోట్లు బకాయిలు ఉన్నాయి. నేను ఆలోచించా, ఇన్ని చేసిన వాడిని ఆ పని కూడా చేయలేనా అని ఆ 43 లక్షల మందికి రుణ విముక్తి కలిగిస్తున్నా. మీరు 1 పైసా కట్టక్కర్లా, ఆ భారం కూడా నేనే మోస్తా. ఒక దెబ్బతో 9,300 కోట్లు. ఏం తమ్ముళ్ళు ఆనందంగా ఉన్నారా? ఏమమ్మా హ్యాపీనా? మీ పిల్లల్ని బాగా చదివిస్తా, విదేశాలకు పంపిస్తా, ఇవన్నీ చేస్తానంటే నేను ఏ విధంగా చేస్తున్నానో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. కష్టపడ్డా, అభివృద్ధి చేశా, ఆదాయాన్ని పెంచుతా. నరేంద్ర మోడీ నమ్మక ద్రోహం చేశాడు. మనకు రావాల్సిన హక్కుల్ని మనకి ఇవ్వాలా, ప్రత్యేక హోదా ఇవ్వాలా, విభజన హామీలు నెరవేర్చాలా. ఇంకో పక్కన అడిగితే మన మీద దాడి చేసే పెద్ద మనిషి ఈ నరేంద్ర మోడీ. మొన్నే రైల్వే జోన్ ఇమ్మంటే తలలేని ముండాన్ని మనకిచ్చి ఇదే నేను ఇచ్చేదని మన పట్ల చీత్కార భావం చూపించిన వ్యక్తి నరేంద్ర మోడీ. మొన్ననే కర్నూలుకు వచ్చాడు, మళ్ళీ ఈరోజు ఇక్కడికి వస్తున్నాడు. నేను అడుగుతున్నా, ఏ ముఖం పెట్టుకొని వస్తారని అడుగుతున్నా మా గడ్డ మీదకి. నీకు హక్కు ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆడబిడ్డలు, తమ్ముళ్ళు. ఆంధ్రుల పౌరుషం మీకుందా? నరేంద్ర మోడీ నమ్మక ద్రోహం చేశాడా లేదా? అలాంటి వ్యక్తి రావడానికి అవకాశం ఉందా? హక్కు ఉందా? కేసీఆర్ అవమానం చేశాడా లేదా మనల్ని? ఎంత దుర్మార్గంగా చేశాడో చూశారా? తమ్ముళ్ళు, మనం కుక్కలమా? మనం రాక్షసులమా? మనం దోపిడీదారులమా? మనం తెలంగాణ ద్రోహులమా? మీకు సిగ్గేదు? వేస్తుందా లేదా తమ్ముళ్ళు? కోపం రాదు? వచ్చిందా లేదా? కోపం రాని వ్యక్తి ఒకడు ఉన్నాడు. ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. సిగ్గు కూడా లేదు.
నిన్నే అన్నాడు చూశారు, కియా మోటార్ నరేంద్ర మోడీ తెచ్చాడంట. నమ్మతారా తమ్ముళ్ళు మీరు? గుజరాత్కు తీసుకుపోవాలని ప్రయత్నం చేసి నా మీద నమ్మకంతో కియా మోటార్ అనంతపురకు వచ్చింది తమ్ముళ్ళు. ఇది యథార్థం. ఇంకో పక్క కేసీఆర్తో కలిసి పనిచేస్తే తప్పేంటంటాడు. తప్పేంటా? తప్పే కాదు, తప్పన్నారా? ఈ రాష్ట్రంలో ఉండే ఎవడైనా సరే ఈ గాలి పీల్చి ఇక్కడ తిండి తిని ఈ నీళ్లు తాగేవాడు ఎవరున్నా ఆందోళన పౌరుషం ఉండాలి తప్ప తెలంగాణకు బానిసలు కాదు అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. నువ్వు ఊడిగం చేయాలన్నా ఎళ్ళు లోటస్ పాండ్కి ఊడిగం చేయి. బాంచే నీ కాళ్ళు మొక్కుతాను, కాళ్ళు మొక్కుకో, నాకేం బాధలా. కానీ ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగితే మాత్రం కబద్దార్, జాగ్రత్తగా ఉండండి, వదిలిపెట్టాం. ఎవరు కట్టారు తమ్ముళ్ళు హైటెక్ సిటీ? ఎవరు కట్టారు తమ్ముళ్ళు హైదరాబాద్ ఎయిర్పోర్టు? ఔటర్ రింగ్ రోడ్ ఎవరు కట్టారు తమ్ముళ్ళు? సైబరాబాద్ సిటీ పేరు ఎవరు పెట్టారు తమ్ముళ్ళు? ఇవన్నీ చేస్తే బంగారు గుడ్డు పెట్టే బాతునిస్తే ఈరోజు మన మీద పడతావా నువ్వు వచ్చి? ఇంకో పక్క నేను మళ్ళీ ఒక అమరావతిని ఇంకొక బంగారు గుడ్డు పెట్టే బాతును తయారు చేయాలని నేను ముందుకు పోతున్నా. ఇంతలోనే కుట్రలు కుతంత్రాలు. హైదరాబాద్ అమరావతి అభివృద్ధి అయితే హైదరాబాద్ ఎత్తిపోతుంది. విశాఖపట్నం అభివృద్ధి అయితే హైదరాబాద్లో వెలవెలబోతుంది. అది వీళ్ళ బాధ. అందుకే చెప్తున్నాను మీ అందరికీ, నేను ఆ రోజు ఒక హైదరాబాద్ చేశా, ఈరోజు 20 హైదరాబాద్లు చేస్తాను తమ్ముళ్ళు అని మీకు తెలియజేస్తున్నా. ఒక విశాఖపట్నం, ఒక కాకినాడ, ఒక రాజమండ్రి, ఒక విజయనగరం, ఒక శ్రీకాకుళం, ఒక ఏలూరు, ఊరూరికి ఒక హైదరాబాద్ తయారు చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆ శక్తి మనకుంది, ఆ డైనమిజం మనకుంది. ఇప్పుడు హామీ ఇస్తున్నా మీ అందరికీ. ఇచ్చాపురం నుంచి తడ వరకు బ్రహ్మాండమైన బీచ్ పక్కన, సముద్రం పక్కన బీచ్ రోడ్డు తయారు చేస్తా, 4 లైన్ రోడ్డు. అందరికీ కాంపన్సేషన్ ఇస్తా, పునరావాసం కల్పిస్తా. మంచి రోడ్డు వేస్తే ఆ రోడ్డుకి నేషనల్ హైవేకి 2 కలుపుతా. మళ్ళా 10 కిలోమీటర్కి ఒక దిక్కడ. ఎన్ని పోర్ట్లు వస్తాయి అన్ని పోర్ట్లు డెవలప్ చేస్తా, విమానాశ్రయాలు డెవలప్ చేస్తా, నీళ్ళు ఇస్తాం, కరెంట్ ఇస్తాం. భూమి ఉంది కాబట్టి ప్రపంచం మొత్తం మన దగ్గరికే వస్తారు తమ్ముళ్ళు, ఎవరు మనతో పోటీ పడలేరు. ఇది నా దూరదృష్టి. ఎప్పుడన్నా మన జగన్మోహన్ రెడ్డికి అలాంటి ఆలోచనలు ఉన్నాయా? కోడి కత్తి లాంటి ఆలోచనలు తప్ప ఎప్పుడన్నా ఒక మాట మాట్లాడిన డబ్బులు సంపాదించే మాట తెలుసా? ఏమైనా అవగాహన ఉండేవాడైనా? మాట్లాడితే ఒక మాట అంటాడు, నాకొక్కసారి అవకాశం ఇవ్వండి ప్లీజ్, ఒకసారి అవకాశం ఇవ్వండి ప్లీజ్, ఒకసారి అవకాశం ఇవ్వండి. అదేంటో నాకు అర్థం కాల. ప్రతి ఒక్కడు వచ్చి మాట్లాడుతున్నారు. తల్లి అదే మాట్లాడుతుంది, చెల్లెలు అదే మాట్లాడుతుంది, అందరూ అదే మాట్లాడతారు. ఒకసారి అవకాశం ఏంటి? చాక్లెట్ ఇది ఒకసారి ఇవ్వడానికి, బొమ్మన ఒకసారి ఇవ్వడానికి. మనందరి జీవితాలు అవునా కాదా? ఒకసారి అవకాశం ఇవ్వమన్నారని ఆత్మహత్య చేసుకుంటామా తమ్ముళ్ళు? ఒకసారి అవకాశం ఇవ్వమన్నారని నేరుగా కొండపైన ఎక్కి దూకుతామా తమ్ముళ్ళు? ఒకసారి అవకాశం ఇవ్వాలని మన పిల్లల భవిష్యత్తు అంధకారం చేస్తామా తమ్ముళ్ళు? మన రాష్ట్రాన్ని అంధకారం చేసుకుంటామా? ఎవరు మీరు? ఏం చేశారు? నేను అడుగుతున్నా. మొన్నే అఫిడవిట్ వేశారు చూసారా? 31 కేసులు ఉన్నాయి, 1-2గా. దేశంలో ఎన్ని చట్టాలు ఉంటే అన్నీ ఈయన పేరుతోనే ఉన్నాయి. నా పేరుతో కూడా ఉంది. ఒకే చట్టం, ఒకే కేసు. ఏంటి? బాబ్లీ, ప్రజాహితం, ఉత్తర తెలంగాణ ఎడారిగా మారిపోతుందని పోరాడితే దొంగ కేసు మహారాష్ట్ర నా పైన పెట్టారు. నీ పైన పెట్టింది నమ్మక ద్రోహం, మనీ లాండరింగు. దేశంలో ఎన్ని మోసాలు ఉన్నాయి అన్ని మోసాల కేంద్రం నువ్వు. అన్ని కేసులు పెట్టారు. ఈయన జుట్టు నరేంద్ర మోడీ చేతుల్లో ఉంది, ఈయన పిలక కేసీఆర్ చేతుల్లో ఉంది.
వాళ్ళు ఆడిస్తే ఈయన ఆడతాడు. నరేంద్ర మోడీ గొప్ప నాయకుడు అంట. పీయూష్ గోయల్ చెప్తాడు ఎన్నికలు అవుతానే జగన్మోహన్ రెడ్డి కూడా మాతోనే వస్తాడంటాడు. ఇంకో పక్క కేసీఆర్ అంటాడు, కేటీఆర్ అంటాడు. నిన్న కూడా అన్నాడు కేటీఆర్, జగన్మోహన్ రెడ్డి మా పక్షానే ఉన్నాడు, మేమే ఫెడరల్ ఫ్రంట్ పెడతామని. ఏంటి నీ ఫెడరల్ ఫ్రంట్? తుక్కు ఫెడరల్ ఫ్రంట్. ఎవరున్నారు నీకు? మమత ఇక్కడ వస్తే ఈరోజు మీటింగ్కి వస్తామంటే ఆవిడతో కూడా కలిసి పనిచేస్తామని మాట్లాడతారు. మోసకారులు వీళ్ళంతా. మోడీ ఫ్రంట్ తప్ప ఇంకోటి లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి చూస్తే 24 రోజులు అసెంబ్లీకి వచ్చాడు తమ్ముళ్ళు. అవునా? 240 సార్లు బోనికెక్కాడు తమ్ముళ్ళు కోర్టుకు వెళ్ళి. కోర్టుకు 240 సార్లు, అసెంబ్లీకి 24 సార్లు. అలాంటి నాయకుడు కావాలనా? ఎవరన్నా మీ అమ్మాయిని రౌడీకి ఇస్తారా? నేరస్తులకు ఇస్తారా? నేరస్తుల కుటుంబంలో మనం పెళ్లి చేసుకుంటామా? ఏంటి తమ్ముళ్ళు ఒకసారి అంటే నాకు అర్థం కాలేదు. ఏంటో నాకే అనిపించింది. ఏమీ చేయలేక సంక్షేమం చెప్పలేరు, అభివృద్ధి చెప్పలేరు, లేకుంటే పోరాటం తెలియదు. వీళ్ళ జుట్టు వాళ్ళ చేతల్లో ఉంది. ఒక్కసారి అవకాశం ఇవ్వండి, రాష్ట్రాన్ని ముంచేస్తాం, మీరందరూ నాశనం అయిపోండి నా కోసమని. నేను అడుగుతున్నా, తల్లి చెల్లెలకు వాళ్ళ మీద, అన్న మీద, కొడుకు మీద అంత ప్రేమ ఉంది, మన కొడుకుల మీద మన ప్రేమ లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా, ఆడబిడ్డలు మిమ్మల్ని అడుగుతున్నా. మన భవిష్యత్తు అంధకారం కావాలన్నా మీకోసరం అవ్వాలన్నా? ఏమమ్మా, నీ కొడుకు పైన నీకు ప్రేమ లేదా? నీ కూతురు పైన నీకు ప్రేమ లేదా? నీ బతుకు పైన నీకు ప్రేమ లేదా? ఎవరి కోసం ఓటేయాలి? దేనికోసం వేయాలి? మీ కేసుల కోసం మేము ఓట్లు వేయాలనా? మీకు జైలు పోకుండా ఉండడానికి మేము ఓట్లు వేయాలనా? ఎవరికి కావాలి ఇవన్నీ? అందుకే నేను అడుగుతున్నా, ఆత్మ గౌరవాన్ని కాపాడుకుందాం, మన భవిష్యత్తు మనం తీర్చుకుందాం. ఈసారి ఒకటే చెప్తున్నా, మీకోసం నేను కష్టపడ్డా, ఇంకా కష్టపడతా. నరేంద్ర మోడీ నా పైన, రాష్ట్రం పైన దాడి చేశారు. నేనే తప్పు చేశాను అడుగుతున్నా మిమ్మల్ని. మీకోసం అవునా కాదా అని అడుగుతున్నా. రాష్ట్రం కోసం అవునా కాదని అడుగుతున్నా. నా పోరాటం మీరు అండగా ఉండే బాధ్యత మీకుందా లేదా అని అడుగుతున్నా. కేసీఆర్కు నాకేమైనా తగరాదా? ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు కేసీఆర్? ఆకాశం నుంచి ఊడిపడ్డాడా? మీకు తెలియదా కేసీఆర్ ఎక్కడున్నాడో? తెలీదా మీకు? ఎందుకు పోరాటం? మన హక్కుల కోసం పోరాటం, ఆత్మగౌరవం కోసం పోరాటం. నేను అందుకే చెప్పాను నరేంద్ర మోడీకి కానీ కేసీఆర్కి కానీ, మీ ఇల్లు మా ఇంటికి ఎంత దూరమో మా ఇల్లు మీ ఇంటికి అంతే దూరం. కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. గౌరవాన్ని ఇవ్వండి, గౌరవాన్ని తీసుకోండి. ఇష్టానుసారంగా మాట్లాడితే కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. వదిలిపెట్టాం. మా ఆంధ్రులది ఉక్కు సంకల్పం. ఎవరన్నా తోక జాడిస్తే కట్ చేస్తాం, మా తమ్ముడు కట్ చేస్తాం అంటున్నాడు. ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఇక్కడ ఈ నియోజకవర్గానికి వచ్చినప్పుడు మన నియోజకవర్గాలు వచ్చినప్పుడు 5 ఏళ్లలో 45 కోట్ల రూపాయలు పౌష్టికాహారానికి ఖర్చు పెట్టాం. 44 కోట్ల రూపాయలు ప్రహరీ గోడలకు ఖర్చు పెట్టాం. స్కూల్స్లో సైకిళ్ళు, ఆడబిడ్డలకు సైకిళ్ళు ఇచ్చాం. 1415 సైకిళ్ళు ఇచ్చాం. రుణమాఫీ 70 కోట్ల రూపాయలు, 90 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఎన్టీఆర్ హౌసింగ్ కింద 5515 ఇండ్లు, 984 కోట్లు ఖర్చు పెట్టాం. ఓడిఎఫ్ కింద అందరికీ మరుగుదొడ్లు కట్టించాం. ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇస్తాం. తొందరలోనే నీళ్లు మోసే పని లేకుండా ఇస్తాం. డాక్రా యూనిట్లకి దగ్గర ఈరోజు మనం నరేగా కింద డాక్రా యూనిట్ 900 కోట్లు ఖర్చు పెట్టాం. ఎస్సీలకు, ఎస్టీలకు చంద్రన్న బీమా, ఇవన్నీ పెద్ద ఎత్తున ఖర్చు పెట్టాం. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు అందరూ అడిగారు, నక్కపల్లిలో డిగ్రీ కాలేజ్ కావాలని, గాడిచెర్లలో జూనియర్ కాలేజ్ కావాలని అడిగారు.
ఈ రెండు ఇప్పిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే చెప్తున్నా, అన్ని పనులు చేశా. బంగారయ్య గెలిస్తేనే మళ్ళా పాయకరావుపేటకు నేను వస్తా. అతిపెద్ద మెజారిటీని గెలిపిస్తే వస్తా. నేను కుప్పానికి పోలా, ఓన్లీ పాయకరావుపేటకే వచ్చా. బంగారయ్య మంచి డాక్టరు. అలాంటి బంగారయ్య సిన్సియర్గా ఉంటాడని నాకు సమాచారం వస్తే నేను వెరిఫై చేసుకున్న తర్వాత పాయకరావుపేటకి బంగారయ్య సరైన అభ్యర్థి అనే ఉద్దేశంతోనే బంగారయ్య గారిని ఎంపిక చేశా. ఆనంద్ కూడా తులసిరావు గారి అబ్బాయి. ఈ జిల్లాలో డైరీకి ఎనలేని కృషి చేసిన అభ్యర్థి. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని ఎంపీగా పెట్టాం. నేను అడుగుతున్నా, ఈరోజు వాళ్ళు కాదు అభ్యర్థులు, నేనే అభ్యర్థిని, మీరే అభ్యర్థులు. మీరు చెప్పిన దాని ప్రకారం నేను చేశా. అందుకే మిమ్మల్ని అందరినీ కోరేది, ఇద్దరిని గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కూడా చెప్పాలి. ఇంకో పక్క మీరు అందరూ ఆలోచిస్తున్నారు, పోయిన ఎన్నికల్లో అన్ని పనులు చేశాను, మన ఎమ్మెల్యే లేకపోయినా చేశాను, మన ఎమ్మెల్యే ఉన్నా చేశాను. మళ్ళా ఎక్కువండే కార్యకర్తలు గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు పాయకరావుపేట తెలుగుదేశం పార్టీకి కంచు కోట. అభిమానం ఉన్న నియోజకవర్గం. నేను ఎప్పుడూ చూశాను, ఒకసారి ఎంపిక చేసే అభ్యర్థిని గెలిపించే బాధ్యత తీసుకున్నది మీరే తీసుకున్నారు తమ్ముళ్ళు, ఆడబిడ్డలు. ఇప్పుడు మీరే అభ్యర్థిగా అనుకోని బంగారైన ఆనంద్ గారిని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపిస్తాను. గట్టిగా చప్పట్లు కూడా చెప్పాలి. రాయవరంలో కూడా జూనియర్ కాలేజ్ కావాలన్నారు, అది కూడా తప్పకుండా ఇప్పిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నక్కపల్లిలో సిఎస్సిని ఈరోజు 100 పడకల ఆసుపత్రి కావాలన్నారు, అది కూడా శాంక్షన్ చేపిస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. తాండవ వరాహ నది ప్రవాహ ఉధృతంతో రాయవరం పాయకరావుపేటలో 29 గ్రామాలు ప్రజలు అవస్థ పెడుతున్నారు. ఇక్కడంతా రివిట్మెంట్ వాళ్ళు కడతాం, ప్రొటెక్షన్ వాళ్ళు కడతాం, కాపాడుతామని చెప్పి నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే మరిగా కోటపురవట్లో జల్లూరు గ్రామం దగ్గర వరాహ నది మీద బ్రిడ్జి కావాలని కోరారు, అది కూడా శాంక్షన్ చేపిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. పెద ఉప్పలం రాయవరం గ్రామాల మధ్య వరాహ నదిపై బ్రిడ్జి కావాలన్నారు, ఇది కూడా ఇస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. చెన్నై వైజాగ్ కారిడార్లో భూములు కోల్పోయిన వారికి ఉదారంగా పరిహారం ఇవ్వాలన్నారు, పునరావాసం ఇవ్వాలన్నారు, తప్పకుండా ఇప్పిస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేషనల్ ఎన్ఏఓబి కింద రాయవరం మండలంలో బంగారంపాలెం గ్రామంలో భూములు కోల్పోయిన మత్స్యకారుల కుటుంబాలకు ఉపాధి కల్పించమన్నారు, వాళ్ళకు కూడా ఉపాధి కల్పిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మత్స్యకారులు ఎక్కువ ఉండే నియోజకవర్గం మన పాయకరావుపేట. మత్స్యకారులకి మీరు గుర్తుపెట్టుకోండి, వెనుకబడిన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ. మత్స్యకారులకి ఎస్టీ జాబితాలో చేర్చాలని ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉన్నాం, పార్టీ దృఢ సంకల్పంలో ఉన్నాం. కమిషన్ వేశాం, కమిషన్ రిపోర్ట్ ఇవ్వగానే కేంద్రానికి పంపించి ఇది సాధించే వరకు మీకు అండగా ఉంటానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే సమయంలో మత్స్యకారులకి 50 సంవత్సరాలకే పింఛన్ ఇచ్చాం. సముద్రంలో వేటకు పోయే సమయంలో హాలిడేస్లో 4,000 రూపాయలు నష్టపరిహారం ఇచ్చాం. డీజిల్ కూడా సబ్సిడీ రేటుతో ఇస్తున్నాం. మత్స్యకారులు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ మీకు అండగా నేనుంటా, అన్ని విధాలా ఆదుకుంటానని మత్స్యకారులకు హామీ ఇస్తున్నాను. కార్పొరేషన్ కూడా పెట్టాం, ఆర్థిక సహాయం చేస్తాం. ఇప్పటికే 1,500 కోట్లు చేశాం, ఇంకా చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే సమయంలో నేను మిమ్మల్ని అందరినీ ఇప్పుడు ఒకటే కోరుతున్నా, ఏం తమ్ముళ్ళు మంది
ఎస్ మందే తమ్ముళ్ళు మంది. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, పాయకరావుపేట నియోజకవర్గం అభివృద్ధికి అందరూ ఒకటి అవుతారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలంగాణ మనకు అన్యాయం చేసింది లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నరేంద్ర మోడీ నమ్మక ద్రోహం చేశాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు కోపం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కోడికత్తి పార్టీకి ఏం చేద్దాం తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకసారి అనుకొని ఇద్దామా? ఏం తమ్ముళ్ళు ఇద్దామా? ఒకసారి అనుకొని మరణ వాంగ్మూలం రాసిద్దామా? డయింగ్ డిక్లరేషన్ ఇద్దామా? అందుకే అడుగుతున్నా, ఇంటికి ఒక యోధుడు కావాలి, ఇంటికి ఒక సైనికుడు తయారు కావాలి. 10 రోజులు మీరు పనిచేయాలి. ఆ తర్వాత 5 సంవత్సరాలు మీకు సేవ అందిస్తా. ఎవ్వరికి కష్టం రాని పరిపాలన నేను ఇస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇప్పుడు అందుకని మిమ్మల్ని అడుగుతున్నా, తమ్ముళ్ళు మీ ఓటు అంటే గట్టిగా చెప్పాలి. తమ్ముళ్ళు మీ ఓటు, అమ్మలారా మీ ఓటు, అయ్యలారా మీ ఓటు. తెలుగుదేశం వర్ధిల్లాలి. తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం. ఎన్టీఆర్ అమరహై. ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. ఇప్పుడు అన్నిటికంటే పౌరుషంగా చెప్పాలి, 2 చేతులు పిడికిలు బిగించి చెప్పాలి. ఏం తమ్ముళ్ళు, ఆత్మ గౌరవాన్ని అంటే కాపాడుకుంటాం కాపాడుకుంటాం అని ఎంత నోరు వస్తే బాడీ కూడా అంత అటెన్షన్లోకి రావాలా, ఎమోషన్ రావాలా, కోపం రావాలా, ఎవరన్నా మనం చూస్తే భయపడిపోవాలా. ఆత్మగౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని. నమ్మకమైన తమ్ముళ్ళు, నమ్మకమైన ఆడబిడ్డలు మళ్ళా కోడికత్తి పార్టీ డ్రామాలు వేస్తే రేపో ఎల్లుండంట కోడికత్తి పార్టీ అక్కడక్కడ గొడవలు చేసి గొడవలతో రాజకీయం చేయాలనుకుంటున్నారు. మొన్న అయింది మీరు చూసారా, మీ ఓట్లన్నీ దొంగిలిచ్చారు, ఓట్ల దొంగలు వచ్చారు. అప్పుడు 7 లక్షల ఓట్లు మీకు తెలియకుండా అది చేశారు. పట్టించాను, దొంగలందరినీ పట్టించాను. దొంగలందరినీ పట్టిస్తే, నమస్కారం తల్లి, భవనవ తల్లి, మీ యొక్క ఆశీస్సులమ్మ. మీరంతా ఆనందంగా తల్లిని చూసి ఆశీర్వదిస్తూ ఉంది దిష్టి తీసి. అదే నాకు బలం. ఆ తల్లులే నాకు శ్రీరామ రక్ష, వాళ్ళ దీవెనలే నాకు శ్రీరామ రక్ష అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, తమ్ముళ్ళు ఈవీఎంల పైన కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. మొన్న ఓట్లు దొంగలు వచ్చారు, ఇప్పుడు మెషిన్ దొంగలు వస్తారు. ఆ మెషిన్ దొంగల పని ఏంటంటే, మీరు ఓటు ఒకరికి వేస్తే ఇంకొకరికి పోతుంది ఆ ఓటు. అందుకనే మీరు ఒక పని చేయాలి, ఆ ఓటు వేస్తానే ఒక స్లిప్ వస్తుంది. మీరు అనుకున్న వ్యక్తి ఫోటో ఉందా, మీరు అనుకున్న వ్యక్తి యొక్క సింబల్ ఉందా మీరు చూసుకోవాలి, సైకిల్ సింబల్ ఉందా అని మీరు చూసుకోవాలి. ఒకవేళ ఎక్కడన్నా తేడా వస్తే గట్టిగా పట్టుకోవాలి, అక్కడనే గొడవ చేయాలి. కాబట్టి మీకు అది చెప్తామని చెప్పాలి. చేస్తారా తమ్ముళ్ళు? సుప్రీంకోర్టుకి వెళ్ళాం, అక్కడ కూడా పోరాడుతున్నాం. 50% బ్యాలెట్ బాక్సులు కౌంట్ చేయమంటున్నాం. ఎన్నికల కమిషన్ ఒప్పుకోలా. ఎందుకు ఒప్పుకోలేదని అడుగుతున్నా. ఒకప్పుడు అంతా పేపర్ బ్యాలెటే కదా తమ్ముళ్ళు, అప్పుడు కౌంట్ చేయలేదా? ఇప్పుడు మీకు కష్టం ఏంటి? ఇది తమాషా కాదు ప్రజాస్వామ్యం అంటే. మా ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేశారు, కోడికత్తి పార్టీ చెప్తే ఏం కాదు, మేము అపోజిషన్ పోరాడాం, నేను ఇప్పుడు గవర్నమెంట్ ఉందనుకోవడం లేదు, 7 నెల మళ్ళీ వస్తాం, అప్పుడు ఎట్లా పరిపాలన ఇస్తాం తప్ప భయం అనేది మనకు ఎప్పుడూ లేదు. రేపు ఎల్లుండ మన మీద మళ్ళా దాడి చేస్తారు తమ్ముళ్ళు. కర్ణాటకలో చేశారు చూసారా, కేరళలో తమిళనాడులో చేశారు చూసారా. నరేంద్ర మోడీ దుర్మార్గుడు, మామూలు వ్యక్తి కాదు ఇతను. ప్రజాస్వామ్యాన్ని మొత్తం నాశనం చేసేసాడు, అన్ని రాజకీయ పార్టీలు బెదిరించాడు, మన దగ్గరకు కూడా వస్తున్నాడు. నేను ఒకటే హెచ్చరిస్తున్నా, మీరు కూడా గట్టిగా చెప్పాలి, నరేంద్ర మోడీ నీ ఆటలు సాగవు,
నీ ఐటీ ఏమీ చేయలేదు, నీ ఈడీ ఏమీ చేయలేదు. ఒక్క ఐటీ దాడికి 15-20 సీట్లు ఎక్కువ గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి దృఢ సంకల్పాన్ని చెప్పాలి. భయపడతాం మన తమ్ముళ్ళు? పిరికితనం ఉందా మీకు? ఉందా మీకు? ఏం తమ్ముళ్ళు మీకుందా? ఏమమ్మా మీకుందా? మా ముసలమ్మకు లేదు. మా తల్లి చెప్తా ఉంది నాకేం పిరికితనం లేదని. మా దగ్గర ఎవ్వరూ భయపడరు. మోడీ, నిన్ను గుజరాత్కి పంపిస్తాం, ఈ దేశాన్ని కాపాడుకుంటాం. అది మా దీక్షని మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం. ఏం తమిళలో హుషారుగా ఉన్నారా లేదా? హుషారుగా ఉన్నారా లేదా? ఓకే, గుడ్ 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 గుడ్. థ్యాంక్ యూ. అందరూ బాగా తయారయ్యారు. ఆడి తీసురా కింద.